రేపటి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి రానుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు. ఇకపై 5, 18, 40% పన్ను స్లాబ్లు ఉన్నాయి. 200కి పైగా వస్తువులపై పన్ను తగ్గించి మధ్యతరగతి సామాన్యులకి ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో 12% స్లాబుల్లోని 99% వస్తువులు 5% స్లాబుల్లోకి వచ్చాయి. 28% స్లాబుల్లోని 90% వస్తువులు 18%లోకి రాబోతున్నాయి. దసరా, దీపావళి ముందు పన్ను రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. జీఎస్టీ రేట్ల సవరణతో నిత్యావసరాల్లో ఏవి తగ్గుతాయి, ఏవి యథాతథంగా ఉంటాయోనని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలైతే నెలవారీ ఖర్చులు కొంతైనా తగ్గుతాయంటున్నారు. సెప్టెంబర్ 22 తగ్గిన జీఎస్టీకి తమకెలా మేలు చేస్తుందో అని సామాన్య ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. నిత్యావసరాల్లో ఏవి తగ్గుతాయో అని లెక్కలేసుకుంటున్నారు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. 5% జీఎస్టీ ఇప్పటికే అమలవుతున్న నిత్యావసర ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. 22 నుంచి జీఎస్టీ తగ్గుతున్న వస్తువులు మాత్రం తగ్గుముఖం పట్టబోతున్నాయి. जीएसटी कम होने से पब्लिक को थोड़ा क्या है, जो महंगाई थी उसका थोड़ा असर कम हो जाता, राहत मिलती उनको. अच्छा है ये. अब जैसे जो 24 था, 24 जीएसटी था, 18 था, वो पूरा 5% हो गया ना, तो बहुत अच्छा है ये. कस्टमर के लिए भी और शॉप वाले के लिए भी अच्छा है, दोनों के लिए अच्छा है. अभी जैसे हमारा जो लिक्विड वगैरह आता है, एनजो लिक्विड है, सर्फ एक्सेल लिक्विड है, तो इसके अंदर क्या 18% था, तो अब इसको भी क्या 5% कर रहे हैं अभी. और साबुन पे भी क्या एमआरपी वगैरह कम हो चुका है अभी. जैसे 130 पे एमआरपी का साबुन था, तो उसको क्या सडनली 75 रुपीज़ दे रहे कस्टमर को, और कस्टमर को भी थोड़ा सहूलत वगैरह मिलता है इसके अंदर. డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగడంతో తగ్గిన జీఎస్టీ రేటు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నారు వ్యాపారులు. वो किराना का नहीं है, मेरा मेन ड्राई फ्रूट्स और स्पाइसेस है. स्पाइसेस में पहले से ही पूरा कंप्लीट 5% है. बाकी ड्राई फ्रूट्स में एक बादाम में फ़र्क गिरने का है, उसमें बेसिक रेट पहले से इंक्रीज़ हो गया 80-100 रुपीज़, तो ज़्यादा कुछ डिफरेंस नहीं करने वाला, रेट डाउन नहीं होने वाला ज़्यादा कुछ. ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లను బట్టి కిరాణా షాపుల్లో జీఎస్టీ రేట్ల ప్రభావం ఉండబోతోంది. నూనెలు, పప్పు దినుసుల రేట్లే మారవు, జనరల్ ఐటమ్స్ తగ్గుతాయని అంటున్నారు. సర్ఫ్లు, సబ్బులు, ఆర్ నెక్స్ట్ ఏంది షాంపూలు, వీటి మీద తగ్గే ఛాన్స్ బాగుంది. రేట్లు తగ్గే ఛాన్స్ ఉన్నాయి. 100 రూపాయలు 100 మీదకి ఏంటంటే ఒక్కొక్క బాటిల్ మీద మినిమం 20 రూపాయలు 30 రూపాయలు తగ్గుతున్నాయి. కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కూడా ఏమి ఇస్తలేరు, కొత్త స్టాకులు వస్తున్నాయి అన్ని ప్యాకింగ్ చేంజ్ చేస్తున్నాయని అని చెప్పేసి మొత్తం మీద ఓ కుటుంబం నెలసరి సరుకుల బడ్జెట్ అదిరిపోతుంది. జీఎస్టీ సవరణతో ఖర్చులు తగ్గితే అంతకంటే కావాల్సింది ఏముందంటున్నారు సామాన్య ప్రజలు. ఇంతకు ముందుకు సామాన్లకి వెళ్తే 3000, 4000 అయ్యేది. ఇప్పుడు జీఎస్టీ తగ్గింది కాబట్టి అట్లీస్ట్ ఒక 500, 600 అయినా తగ్గుద్ది కదా, అది హ్యాపీగానే ఉందండి. ఎక్కువగా కిరాణం సరుకులపైన జీఎస్టీ తగ్గడం వల్ల సామాన్యులు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెల ఖర్చుల్లో 500 రూపాయలు తగ్గినా తగ్గినట్లే అని భావిస్తున్నారు సామాన్యులు. ఈ నెల 22 నుంచి కిరాణా సరుకుల మీద జీఎస్టీ తగ్గడంతో సామాన్యులకు మాత్రం కొంత భారం తగ్గినట్లే చెప్పుకోవచ్చు. ఇటు ముఖ్యంగా చిప్స్ కూడా చూసుకుంటే ఇటు జీఎస్టీ తగ్గించినట్లు తెలిసింది. ఈ చిప్స్ ప్యాకెట్ చూసుకుంటే ఒక్కొక్క ప్యాకెట్ మాత్రం 5 రూపాయలు, కానీ దీనికి కూడా జీఎస్టీ తగ్గించారు. కానీ ఇటు దీన్ని తయారు చేసే కంపెనీ వారు మాత్రం దీని మీద రేటు తగ్గించకుండా దీని క్వాంటిటీ పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రజెంట్ 5 రూపాయలు ఉన్నది ఆల్రెడీ రేటు. దీన్ని రేటు తగ్గించడం వల్ల దీన్ని తయారు చేసేటప్పుడు కానీ దీని మీద ఇంకా వేరే అదనపు భారం పడే అవకాశం ఉన్నందున దీని రేటు తగ్గించకుండా దీని క్వాంటిటీ పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం కూడా ఇటు చిప్స్ ప్యాకెట్లు చూసుకుంటే మాత్రం ఎక్కువగా 5 రూపాయలు, 10 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి. కొత్త జీఎస్టీకి అమల్లోకి రావడంతో ఇటు సామాన్యులకు మాత్రం కొంత మాత్రం భారం తగ్గినట్లు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో శ్రీధర్, TV9 హైదరాబాద్.